అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడి 9 మంది కూలీలు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలియజేశారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు కూలీలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా రైల్వే కోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వే కోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 9 మంది కూలీలు దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మామిడికాయల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో కూలీలు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెడ్డి చెరువు కట్టపై మామిడికాయల లారీ బోల్తా పడి 9 మంది మృతి చెంది 10 మందికి గాయాలయ్యాయని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలియజేశారు. మంగళగిరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు ఛాలెంజ్గా తీసుకుని 100 రోజుల్లో చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. చెత్తను తరలించేందుకు 2 రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, 2 స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత హాల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ మాట్లాడుతూ చెత్తను తరలించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న 1.91 కోట్ల రూపాయల విలువైన 2 కాంపాక్టర్ వాహనాలు ఏపీలోనే మొట్టమొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. స్వచ్ఛతలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నెంబర్ 1 గా తీర్చిదిద్దేలా సుమారు 4.40 కోట్ల రూపాయల విలువైన 5 అధునాతన వాహనాలను లాంఛనంగా ప్రారంభించామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. మంగళగిరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు ఛాలెంజ్ గా తీసుకుని 100 రోజుల్లో చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 100 రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు మంత్రి లోకేష్ కి మాటిచ్చారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అనే సామెత నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నానిపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మాజీ మంత్రి మాట్లాడిన మాటలు ప్రజలు సమర్థిస్తారని అనిత ప్రశ్నించారు. 75 సంవత్సరాల వయసులో 18 గంటల పాటు నిర్విరామంగా కష్టపడే ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఉదయం లేస్తే 10-15 టాబ్లెట్స్ వేసుకుని 10 సంతకాలు పెట్టి 11వ సంతకానికి వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని విడ్డూరంగా ఉందని, చంద్రబాబులాగా 2 గంటల పాటు నిలబడే సత్తా ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక మాజీ మంత్రి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు నాయుడు వయస్సు, ఆయన పనితనం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి. ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు. అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి
ఏదో ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేని ఆకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా? అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడవచ్చు, మేము కేసు పెడితే అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు? నాకు అర్థం కాంది, 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచొని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి. ఎవరినైనా మేము మాట్లాడాలనుకుంటే బాబు మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే, మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడి తలరా రాస్తే ఎక్కడ? నేను అంటే 60 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఎవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? ఎవరు దేవుడువా? ఆషాఢ మాస సార ఉత్సవాలు పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులు, ఆలయాలకు సంబంధించిన భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం అమ్మను దర్శించుకుని పవిత్ర సారను సమర్పిస్తున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మహామండపం 6వ అంతస్తులో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సారి సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్ర బృందాలు, భక్త బృందాలు, స్థానికులు బృందాలుగా ఏర్పడి సారిని తీసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి సారి తీసుకొచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. మహామండపం 6వ అంతస్తులో ఆషాఢ సారే సమర్పణకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూ మార్గంలో ప్రధాన ఆలయంలోకి చేరుకుని అమ్మవారికి సారి చూపించి అమ్మవారి దర్శనం చేసుకుని 6వ అంతస్తులో సారి సమర్పిస్తున్నారు. వేద మంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలతో భక్తులు అమ్మవారికి సారి పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి ఆనవాయితీగా ఆషాఢ సారి సమర్పిస్తున్నామని భక్తులు తెలియజేశారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుని సారే సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ నెల రోజుల పాటు జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో మనకి ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ సారి ఇవ్వడం అనేది సాంప్రదాయంగా ఉంది. అమ్మవారికి ప్రతి భక్తుడు కూడా అమ్మవారికి సారి సమర్పించి ఆ నివేదనని తీసుకెళ్ళి వారి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా పంచుకోవడం అనేది సాంప్రదాయంగా జరుగుతోంది. అట్లాంటి సారిని ఈ 4 రోజుల పాటు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి భక్తులు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శించి అమ్మవారికి సారి సమర్పించి వెళ్ళవలసిందిగా తెలియదు. దక్షిణ భారత సినిమా రంగంలో 4 దశాబ్దాల పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి ఇక లేరు. అనారోగ్యంతో బెంగళూరులోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. దక్షిణ భారత సినిమా రంగంలో 4 దశాబ్దాల పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి అనారోగ్యంతో బెంగళూరులోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. 1940 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించిన సరోజాదేవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్లతో కలిసి స్క్రీన్ షేర్ చేశారు. 1955లో సినీ రంగంలోకి అడుగుపెట్టి కొద్ది కాలంలోనే అగ్రనటిగా ఎదిగిన ఆమె దక్షిణాది సినిమాల వెలుగు తీరుగా నిలిచారు. ఆమె 1957లో పాండురంగ మహాత్మ్యం సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి అదే ఏడాది భూ కైలాస్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి పెళ్లి సందడి, జగదేక వీరిని కథ, మంచి చెడు, దాగుడు మూతలు, శకుంతల, సీతారామ కళ్యాణం, దానవీర శూరకర్ణ వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. 1963లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి
శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. సరోజాదేవి తమిళ పరిశ్రమలోనూ తనదైన స్థానం సంపాదించారు. తమిళ సూపర్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి ఏకంగా 26 సినిమాల్లో నటించి అరుదైన రికార్డు నెలకొల్పారు. అలాగే శివాజీ గణేశన్ తో శబాష్ మీనా, పుదిపరవై వంటి సినిమాల్లో మెప్పించారు. మహాకవి కాళిదాసు చిత్రంలో విద్యాధరి పాత్ర ద్వారా ఆమె నటన పరాకాష్ఠకు చేరింది. తెలుగులో ఆమె చివరిసారిగా నటించిన చిత్రం సామ్రాట్ అశోక. 1969లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. మహాకవి కాళిదాసు చిత్రానికి జాతీయ అవార్డు రావడంలో ఆమె పాత్ర ప్రాముఖ్యం సంతరించుకుంది. పాండురంగ మహాత్మ్యం, భక్త ప్రహ్లాద, స్వర్గ సీత వంటి ఎన్నో చారిత్రక భక్తి చిత్రాల్లో ఆమె నటన ముద్ర వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారత సినిమా రంగానికి బి సరోజాదేవి మృతి తీరని లోటుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏఐ ప్లస్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో ఉన్నత విద్యను మార్చడానికి సాహసోపేతమైన అడుగు వేశారని కొనియాడారు. ఈ రకమైన క్యాంపస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్, ఫిజికల్ సిస్టమ్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్లో అత్యాధునిక కార్యక్రమాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంపస్ ఏర్పాటు కానుందని వివరించారు. సాంకేతికతల స్పెక్ట్రంకు ఏఐ ప్లస్ క్యాంపస్ కేంద్రం కానుందన్నారు. అమరావతిలో కొత్త బిట్స్ పిలాని క్యాంపస్ ఏర్పాటు భారీ అభివృద్ధికి నాంది అని మంత్రి లోకేష్ అన్నారు. 2000 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ క్యాంపస్ నిర్మించనున్నట్లు తెలిపారు. భారతదేశ టెక్ రాజధాని నిర్మాణానికి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. 76 ఏళ్ల ముసలుడివి, నువ్వెంతకాలం బతుకుతావు? 50 ఏళ్ల జగన్ను భూస్థాపితం చేస్తావా? అది నీ తరమా, నీ కొడుకు తరమా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నేత పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పచ్చ మహిళలతో నన్ను తిట్టిస్తారా అని రెచ్చిపోయారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని తన నోటికి పని చెప్పారు. తాను నరికేయండని అనలేదంటూనే వివాదాస్పదంగా మాట్లాడారు. అరే, నేను అనాలంటే పట్టుపగిలి వేసేమని చెబుతాన్రా, చీకట్లో నరికేయండని అనలేదు అంటూ మళ్లీ రెచ్చగొట్టారు. ఎన్నికల ముందు కూటమి నేతల ప్రసంగ వీడియోలను ప్రదర్శిస్తూ అవమానకరంగా మాట్లాడారు. వల్లభనేని వంశీని ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేష్ మాట్లాడాడు. 5 నెలలు వంశీని బెజవాడ జైల్లో ఉంచారు, ఏం చేశావు అని పేర్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగు చేసుకుని మరో 3 నెలల్లో కొడాలి నాని గుడివాడలో అడుగు పెడుతున్నాడు, ఎవడొస్తాడు రండ్రా, దమ్ముంటే చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం అని రెచ్చగొట్టారు. అయ్యన్న పాత్రుడు 80 ఏళ్లొచ్చినా చావలేదు అని స్పీకర్ను పరుష పదజాలతో దూషించారు. కొల్లు రవీంద్ర కాదు, సొల్లు రవీంద్ర, అన్నం కాకుండా బ్రాంతి షాపుల్లో కమిషన్లు తింటున్నాడు. కృత్తివెన్నులో 45 ఎకరాలు ఆక్రమించాడు, త్వరలో ఆధారాలతో సహా బయటకు పెడతానని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే, నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అరే, నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. అరే, అననురా, నా సంస్కారం కాదది. మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలల్లో, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్రాయి మీద నడిపిస్తాకి. ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి.
అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సను కామినేని హాస్పిటల్స్లో విజయవంతంగా నిర్వహించారు. ప్రఖ్యాత ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పి. సునీల్ కుమార్ సాధించిన ఈ విజయం కామినేని విజయ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఐఎస్ వర్ధన్ పేర్కొన్నారు. నగరంలోని ఎన్కేపాడు 100 అడుగుల రోడ్లో ఉన్న కామినేని ఆసుపత్రి ఈఎన్టీ విభాగం వైద్యులు ఇటీవల అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ తాలూకా సక్సెస్ మీట్ ను పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఇంద్రప్రస్థ హోటల్ నందు నిర్వహించారు. డాక్టర్ ఎన్విఎస్ వర్ధన్ మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఈ తరహా కేసుల్లో శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ కోలుకోవడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుందని తెలియజేశారు. డాక్టర్ సునీల్ కుమార్ అద్భుత నైపుణ్యం ఫలితంగా కేవలం 21 రోజుల్లోనే పేషెంట్ సాధారణ స్థితికి చేరుకోవడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చని అన్నారు. అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించి విజయం సాధించిన డాక్టర్ సునీల్ కుమార్ కు అభినందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విజయం కామినేని కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు కామినేని న్యూరాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స కొనసాగుతుండగా 3 రోజుల తర్వాత పేషెంట్ ఆరోగ్య పరిస్థితిలో కొన్ని మార్పులు సంభవించాయి. ముఖం వంకరపోవడం, కనురెప్పల్లో కదలిక లేకపోవడం వంటి లక్షణాలను పేషెంట్లో గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదానికి గురైనప్పుడు చెవి వెనుక భాగంలోని టెంపోరల్ బోన్ దెబ్బతింది. దెబ్బతిన్న ఈ ఎముక ముఖ భాగానికి సంబంధించిన కీలక నరాన్ని నొక్కివేయడంతో రోగికి పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితిని ట్రామాటిక్ ఫేషియల్ నర్వ్ పాలసీగా వ్యవహరిస్తాం. అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. స్వల్ప తేడాలున్న శస్త్రచికిత్స సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. దాదాపు 4 గంటలకు పైగా శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. దెబ్బతిన్న ఎముకను సరిచేసి ఒత్తిడికి గురవుతున్న నరాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఈ తరహా కేసులో రోగులు కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. కానీ అత్యంత ఖచ్చితత్వంతో సర్జరీ నిర్వహించడం ద్వారా 21 రోజుల్లోనే పేషెంట్ పూర్తిగా సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిపారు. ఇటువంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత ప్రభావవంతంగా పూర్తి చేయడం, పేషెంట్ అతి తక్కువ వ్యవధిలోనే సాధారణ స్థితికి చేరుకోవడం తమ కృషికి దక్కిన గొప్ప విజయంగా డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా కామినేని హాస్పిటల్స్ కృషి చేస్తుందని డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు. చికిత్సానంతరం కోలుకునే పేషెంట్ ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రమాద ఫలితంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు డాక్టర్ సునీల్ కుమార్ పునరుజ్జీవితం ప్రసాదించారని అన్నారు. ఈ సమావేశంలో కామినేని క్లస్టర్ హెడ్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన డాక్టర్ గారు 4 గంటలు శ్రమించి మా టీంతో కలిసి చేసిన సర్జరీ వల్ల ఆ పేషెంట్ వితిన్ 21 డేస్ అతను పక్షవాతం తగ్గిపోయి అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడండి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ అబౌట్ దిస్ రేర్ సర్జరీ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ కామినేని హాస్పిటల్ విత్ ది ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సునీల్ అండ్ అవర్ అనస్థీషియా టీమ్. And we are glad to do many more surgeries in the future. ఆ పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారండి, బట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం వీఆర్ నాట్ రివీలింగ్ హిజ్ ఐడెంటిటీ. సో ఇలాంటి సర్జరీస్ మన కామినేని హాస్పిటల్స్ చాలా చేస్తున్నాయండి, భవిష్యత్తులో కూడా చాలా చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ దట్ విల్ డూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఇన్ విజయవాడ. అండ్ ఈ సర్జరీలో 21 రోజులకే పేషెంట్ కోలుకోవడం అనేది చాలా చాలా అరుదండి. ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో అయినా థియరిటికల్గా అయినా ప్రపంచవ్యాప్తంగా కూడా మినిమం 6 నెలలు టైం పడుతుందండి కంప్లీట్ రికవరీకి. బట్ మనం చాలా స్ట్రక్చర్డ్గా చాలా ప్రిసైజ్గా సర్జరీ చేయటం వల్ల, తర్వాత కూడా పోస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అది బాగా ఇవ్వటం వల్ల ఆ పేషెంట్ వితిన్ 21 డేస్ రికవర్ అయ్యారండి. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. మనం వీ డిడ్ ఎ సర్జరీ స్కాన్ చేసి we spoke to them 6 months time అడిగాం రికవరీకి. we spoke to them once అయిన తర్వాత we decided to go ahead with the surgery. 4 hours after anesthesia team వాళ్ళు ఇచ్చిన తర్వాత 4 hours సర్జరీ జరిగిందండి. లిటరల్గా 4 hours జరిగితే రికవరీ, పేషెంట్ రికవరీ, నెక్స్ట్ డేకే రికవరీ వచ్చింది. కొంచెం ఐ క్లోజర్ వచ్చింది. దాని తర్వాత 1 వీక్కి పోస్ట్ ఆప్కి కొంచెం నోరు కొంచెం పక్కన సెట్ అయింది కొంచెం. బట్ 21 డేస్కి జనరల్గా రావడం అనేది నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ మై ఇది ఇలా సర్జరీలు చేస్తున్నాము. బట్ 21 డేస్లో ఇలాగ రావడం అనేది జనరల్గా 3 to 6 months జరిగేది 21 డేస్లో వచ్చిందండి. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై టీమ్, అనస్థీషియా టీమ్ కానీ, డాక్టర్ వర్ధన్ కానీ ఫర్ సపోర్టింగ్ మీ. కామినేని హాస్పిటల్ పర్టికులర్గా 4 hours సర్జరీ అయినా వీ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్ హియర్. మెయిన్ ఇంపార్టెంట్ 28 years మేల్ అని. సో వీ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్ అండి. చాలా బయటతో పోలిస్తే చాలా తగ్గించి చేసామండి ఇక్కడ. సో అది అండి ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అది ఈ టైంలో షేర్ చేసుకోవాలనిపించింది. సో వీఆర్ జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ.
ఎన్నికల్లో టీడీపీ కూటమి అబద్ధపు హామీలిచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు 1500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంగళగిరిలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలను ప్రకటించి గద్దెనెక్కగా 2019 ఎన్నికల్లో ప్రజలు గద్దెదించారన్నారు. గతంలో చేసిన పొరపాట్లు మరలా చేయనని ఉద్దేశంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మళ్లీ పాత తరహాలో కూటమి ప్రభుత్వం నమ్మించి మోసగిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసిన వాహనాలను రద్దు చేశారని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనం ఇస్తామని వంగనామం పెట్టి నాన్నకు ఇంధనం మాత్రం అందుబాటులో ఉంచారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడదాం, ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని గద్దె దించే కార్యక్రమాన్ని చేపడదామని మీకు అందరికీ తెలియజేస్తున్నా. సోదరులారా, ఎందుకంటే కడుపు మండున్నాం మనం. మీకొక్క రహస్యం చెప్తా. ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు బడ్జెట్ వస్తుంది కదా, ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందని మీ ఉద్దేశం? మన దగ్గర నుంచే. మన దగ్గరలో ఎక్కడ కూర్చున్న వాళ్ళు అందరమే 72% వస్తుంది. అంటే 1,40,000 కోట్లు మన ఈ మధ్య తరగతి, కింద తరగతి వాళ్ళ నుంచే వస్తుంది. ఈ మధ్య నేను ఒక స్టాటిస్టిక్స్లో చూశాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి ఇంకొంచెం మెరుగు జీవితాన్ని ఇద్దాం, వాళ్ళను కూడా ఆర్థికంగా అభివృద్ధి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈయనేం చేస్తున్నాడు? కార్పొరేట్లకు దోచిపెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. కార్పొరేట్లకు దోచిపెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. ఇవాళ రాజధానిలో 40,000 కోట్లు అప్పు తెచ్చి ఇవాళ అదంతా మనమే తీర్చాలి నాయన, మనమే తీర్చాలి. ఇంకోటి తీర్చాడు. మీరెవరు అనుకుంటారు? మనకెందుకు ఆడాడు వేస్తాడు పోతుంది? లేదు నాయన, అది మన నెత్తిన ఉందా నాయన. ఏదో విధంగా ఇప్పుడు ఆల్రెడీ కరెంట్లో మొదలు పెట్టారా? మీ కొంపకి ఎంత వస్తుంది? ఇప్పుడు కరెంటు చూసారా? పెరగలేదా? మరి ఎవడు మాట్లాడేంటారు నాయన? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.